మీరు ఎంతో శ్రమిస్తూ లక్ష్మిని సంపాదిస్తూ రూపాయితో మనం ముందుకెళ్ళాలి, మనం ఇల్లు కట్టుకోవాలి, గృహం నిర్మించుకోవాలి, వాహనాలు తెచ్చుకోవాలని చెప్పి మీరు పెట్టుకున్న ప్రతి ఆలోచనలకు తగ్గట్టుగా మీ జీవితం నడవకుండా ఏదో ఒక రకంగా మళ్ళీ ఆ లక్ష్మి ఖర్చు అయిపోవటం, అనారోగ్య సమస్య వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, ఏదో ఒక రకంగా వచ్చిన లక్ష్మి చేతులు నిలబడకుండా ధనం వ్యాయం అయిపోతూ ఉంటే అసలు ఏమిటి మాకే పరిస్థితి అని చెప్పి కూడా మానసికంగా 4 రకాలుగా ఎన్నో విధాలు కుంగిపోతూ ఉంటారు. నేను చెప్పిన యొక్క పరిహారం ఒకసారి పాటించి చూడండి. మీకు అనుకూలంగా మీరు సంపాదించే లక్ష్మి నిలబడి మీరు అనుకున్న కోరికలకు తగ్గట్టుగా ఆ రూపాయితో మీరు ముందుకెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా లక్ష్మీదేవి ఆరాధన తెల్ల పుష్పాలతో మాత్రమే మీరు ఇంట్లో 7 వారాల పాటు చేసుకోవడం చేతన మీకు అనుకూలంగా మారుతుంది, మీ స్థితిగతి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఒకవేళ అయినా మీకు అలాగే ఉన్నప్పటికీ వెనకాల ఏదో సమస్య జరుగుతుందని చెప్పి తెలుసుకొని దానికి తగ్గ పరిహారం చేసుకోవటం అనేది చాలా శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి.